చేతిలో మీడియా ఉంటే అడ్డగోలుగా రాయటమే కాదు, అడ్డగోలుగా వాదనలు కూడా తెర మీదకు తీసుకురావచ్చు. తద్వారా మనం నెత్తికెత్తుకున్న, మనం భుజానికి ఎత్తుకున్నటువంటి ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు అనేది ఒక అసిధారా వ్రతంలాగా సాగుతుంది ఆ రెండు ఛానళ్ళ విషయంలో. అసలు అసిధారా వ్రతం అంటే ఏంటి అని గట్టిగా కనుక అడిగారనుకోండి, మైండ్ బ్లాక్ అవుద్ది చాలామందికి. ఆ కొత్త కొత్త పదాల ఏమీ కాదు, ఇవన్నీ పాతవే. వీటిని మనం మాట్లాడటం ద్వారా కాస్తైనా తెలుగు పదాలలో లేదంటే గతంలో వాడినటువంటి అద్భుత పద ప్రయోగాలు, ఇంకొంతమంది పండితులు బయలుదేరుతారు వెంటనే, ఇది తెలుగు కాదు సార్, సంస్కృతం సార్ అని. సంస్కృతము తెలుగు, అసలు భాషలన్నిటికీ పుట్టిల్లు సంస్కృతం అని చెప్తారు. కాబట్టి మనం తెలుగు అక్షరాల్లోనే రాసి తెలుగు అక్షరాల ద్వారా వాటికి అర్థాలు వెతుక్కుంటాం. కాబట్టి ఇది తెలుగు భాషే. ఈ అసిధారా వ్రతాన్ని గత 6 ఏళ్లుగా, ఇంకా మాట్లాడాలంటే 12 ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి ఆ రెండు ఛానళ్ళు, ఆ పత్రికలు, నిన్న ఒక ఛానల్లో దళితులు అంటే కరివేపాకులా అంట. అసలు ఈ హెడ్డింగ్ పెట్టినందుకే ఎగిరెగిరి తన్నాలి. ఎవరి దృష్టిలో కరివేపాకులు, ఎవరి దృష్టిలో? ఇప్పుడు ఆ వర్గాల వాళ్ళందరూ నిజంగా అయితే అసలు పోయి ధర్నాలు చేయాలి, అంతే కదా. దళితులు అంటే కరివేపాకులా అంటే నువ్వు అనుకుంటున్నావా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. మరి ఎందుకు ఇలాంటి డిస్కషన్లో పెడుతున్నారు, ఎందుకు ఇలాంటి తమ్మునైల్లో పెడుతున్నారు అంటే, మనం ఎంత చేసినా, ఎంత ప్రయత్నించినా ఆ జ్వాల ఆగడం లేదు తల్లి అని మురారి సినిమాలో దీక్షితులు గారు బాధపడ్డట్టుగా, ఎంత ప్రయత్నించినా కొంతమంది ఓటర్లు వైఎస్ఆర్సీపీ నుంచి దూరం కావడం లేదు అనేది సత్యం. కొంతమందే కాదు, చాలామందే కాదు, అసలు మేమే గెలిచామంటారు వైఎస్ఆర్సీపీలో చాలామంది. ఈ యొక్క ఈవీఎంల మాయాజాలంతో ఓడిపోయామనే ఒక వాదనని నమ్ముతూ, మనం ఆధారాలు చూపించినంత కాలం ఇది వాదన అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆధారం చూపించిన మరుక్షణం ఫలితం తారుమారవుద్ది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ వాదన అలా వదిలేద్దాం. మరి ఈ దళితులు అనబడి కొన్ని వర్గాలు ఎవరికి కట్టు బానిసలు కాదు, జీవితాంతం ఈ పార్టీకే ఓట్లేస్తాము. 164 సీట్లలో అద్భుతమైన విజయాలు సాధించారు అంటే ఏది వాళ్ళ అంచనాలు, ఈ వాదన ప్రకారం వారికి అందరూ ఓట్లు వేస్తేనే కదా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కొన్ని వర్గాలలో విపరీతమైన విశ్వాసం ఉందనేది చాలామంది చెప్తారు. అది ఎక్కడికి పోదు. పైగా మనకి ఒక పార్టీ అప్రతిహతంగా విజయాలు సాధించినంత మాత్రాన ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ, ఏ ఊరైతే ఆ ఊరు, వాళ్ళందరూ ఒకే పార్టీ వైపు ఏమి వెళ్ళరు. ప్రతి ఊరిలో 2 వర్గాలు ఉంటాయి. వీళ్ళు కనుక ఆ పార్టీలో చేరితే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కానీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేరతారు, అంతే. దీన్ని మనం మార్చలేము. ఎన్నికల ప్రక్రియలో ఇలా ఒక ఊరిలోని 90% మంది మొత్తం ఒక పార్టీకి అనుకూలంగా మారతారు అనుకోవడం అవివేకం. బట్ ఇలా ప్రయత్నం ఏంటంటే రోజు ఒక ఎగతాళి చేయాలి, మనం అవతల వాళ్ళని దూరం చేయాలి, అవతల వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనే ఒక ప్రయత్నం, విఫల ప్రయత్నం. అందులో భాగంగా వాళ్ళు పెడతారు. ఈ మన బాపట్లకి ఎంపీగా చేసిన అతను, తర్వాత పచ్చిబూతులతో విరుచుకుపడి కఠోరమైనటువంటి వ్యాఖ్యలు, ఏదేదో చేసేస్తానన్న బోరుగడ్డ, వీళ్ళిద్దరిని కారుమూరి వెంకటరెడ్డిని చూపిస్తూ, చూసారా ఇతనికేమో ఒక్క రోజులోనే కనీసం జైలుకి కూడా వెళ్లకుండా కూడా బెయిల్ కూడా వచ్చేసింది, వీళ్ళకేమో అసలు నెలల తరబడి ఉన్నారు అనేది వీళ్ళ వాదన కాదు, మన కాళ్ళ గంతలు కట్టే ప్రయత్నం. కారుమూరి వెంకటరెడ్డి కఠోరమైన మాటలు మాట్లాడినా కూడా అదేమి అతన్ని ఖండించాల్సిందిగా, శిక్ష వెంటనే వేయాల్సిందిగా జడ్జి గారు ఆదేశించినంత సులువు ఆదేశిస్తారనుకోవడం వీళ్ళ భ్రమ. అక్కడ ఆయన కామెంట్ మాత్రమే చేశాడు, ఓపెన్గా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసు, కేసులు పెట్టబడ్డాయి, వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. కానీ నోటీసులు వేయలేదు, విచారణ జరగలేదు, ఏమీ జరగలేదు. ఒక రోజులోనే అరెస్ట్ అన్నారు, రిమాండ్ అన్నారు. రిమాండ్ ఎందుకు ఇస్తామని చెప్పేసి బెయిల్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు చూపించినటువంటి 2 వ్యక్తుల మీద అనేక కేసులు ఉన్నాయి. వాళ్ళు మాటలు మాత్రమే కాదు, ఆ తర్వాత అనేక కేసులు పెట్టబడ్డాయి కదా. వాటిలో భాగంగా ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వస్తే వెంటనే వీళ్ళు వెళ్ళి ఇంకెవరినో దూషించారు, వాళ్ళ మీద కొట్టబోయారు, వీళ్ళ అంశాలు దాడి చేశారు అని చెప్పేసి సురేష్ మీద, నందిగం సురేష్ మీద ఇంకో కేసు వెంటనే బనాయించేసేసి లోపలికి వేసే ప్రయత్నం చేశారు. దానికి ముందు కూడా అదే, వీళ్ళు ఎవరినో కిడ్నాప్ చేశారు, దౌర్జన్యాలు చేశారు,
ఇంకొకళ్ళు అయితే ఈ బోరుగడ్డ అయితే బెదిరించారు, అంతకుముందు దౌర్జన్యం చేశారు, ఏవో చేశారు. ఇట్లా ఇతరత్ర కేసుల్లో వాళ్ళు అరెస్ట్ కాబడ్డారు. అంతేగాని వాళ్ళు చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసులు పెట్టి నెలల తరబడి ఉంచాలి. ఒకసారి చూస్తే దానికి పోయి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చేసి, చూసారా ఈ పార్టీలో ఈ కులం అంటే వాళ్ళకే పడదు, పైకి పూటకం చెప్తూ ఉంటారు. అదే వాళ్ళ రెడ్డి కులస్తులను అయితే వెంటనే ఒక రోజు కూడా జైల్లో ఉండనీయకుండా న్యాయ సహాయం అందించారు అంటే ఇది నిజమైతే ఆ పార్టీలో వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కదా. నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ పెద్ద బీజీలు పెట్టి మరి చేయాల్సిన అవసరం ఏముంటుంది? మరి మన పార్టీలో పరిస్థితి ఏంటి? మనం ఎత్తుకునే పార్టీల్లో పరిస్థితి వాటి గురించి ఆలోచించాలిగా. అయితే మనం అలా ఎందుకు చెప్తాం? మేము ఇదే చెప్తాం సార్, ఇదే నమ్మాలి సార్, కనీసం ముందు మేము నమ్ముతాం సార్, తర్వాత జనం కూడా నమ్మారని చెప్పుకుంటాం సార్. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా పెద్ద పెద్ద పార్టీలు ఇప్పుడు న్యాయ సహాయం గురించి మనం గతంలో పెట్టిన వీడియోలే ఉన్నాయి. ఏది కారుమూరి వెంకటరెడ్డి గురించి. ప్రతి కార్యకర్త విషయంలో కూడా ఇలానే స్పందిస్తుందా ఈ పార్టీ? స్పందిస్తే మంచిదే. ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా. దానికి ఏదో పెద్ద ఈయన వచ్చేసి కులాల రంగులు అవుతాం. దీన్ని జర్నలిజం అంటారా? ఇదేనా? సీనియర్ జర్నలిస్ట్ సిన్స్ 1992 ఏదో అంటారు. అరే ఇక నెంబర్ చెప్పినప్పుడు మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ ఏంది? సీనియర్ జర్నలిస్ట్గా 92 నుంచి ఉన్నాడా? మినిమం ఉండాలి కదా మనం పెడుతున్నప్పుడు. అంటే మనం ఆత్మను నమ్ముకున్న తర్వాత యాజమాన్యం చెప్పినట్టు తప్పితే ఇంకేం చేయగలం? మరి ఇది కూడా చెప్పుకునే స్వేచ్ఛ ఉండదు. కానీ వీళ్ళకు ఉంది, చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. వీళ్ళు వ్యక్తిగతంగా అసలు వీళ్ళకి ఇష్టమైన పనే చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి పెట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ట్యాగులు చేసేది, వీళ్ళు మాకు అండగా ఉండండి అనేది ఒక పార్టీ వాళ్ళు. ఇది ఆ అంశానికి సంబంధించి మనం అలా మాట్లాడడం అనేవాళ్ళు అయితే ఇట్లా చేయరు. ఒక పార్టీ వాళ్ళతోనే అంటకాదు. మన మనసు అదే, మన స్వామి చెప్పేది అంటే మన యజమాని చెప్పేది అదే కాబట్టి ఎంతో ఆనందంగా గోడలు ఎగరేసుకుంటూ మరీ వచ్చేసేసి చెత్త మాటలు మాట్లాడగలుగుతాం. మామూలు జీతగాళ్ళకి ఇలా ఉండదు, అలానే మామూలుగా ఒక కార్యకర్తకి కట్టుబానిసకి ఇలా ఉండదు. ఈ రెండు కలగలిపిన కరడు కట్టినటువంటి ఒక ఏమంటారు, ఈ పదం ఏం పెడదాం, కరడు కట్టినటువంటి ఒక పార్టీ జీతగాళ్ళు అన్నట్టు. అంతే. ఉద్యోగం తీసుకుంటారు ప్లస్ పార్టీకి పనిచేయాలి. పైకి మాత్రం జర్నలిజం అనే ఒక ముసుగు కనపడాలి. ఎందుకంటే పోలీసులు ఎత్తకూడదు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా నేను తెలీదా మీకు అనుకోవచ్చు కదా. చెప్తాం కదా మనకి ప్రతి మండలంలో 5,000 మంది అభిమానులు ఉన్నారని చెప్పేసి. అదనమాట.